సంధ్య వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. ఒక సినిమా థియేటర్లోకి రావాలంటే 6 నెలలు, మహా అయితే సంవత్సరం. ఇప్పుడు మాత్రం గ్రాండియర్ అని, గ్రాఫిక్స్ అని దాన్ని 2-3 ఏళ్లు చేస్తున్నారు. సరే, అప్పుడైనా చెప్పిన డేట్కి రిలీజ్ చేస్తున్నారా అంటే అది లేదు. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చాక కూడా అసలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న క్లారిటీ ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళుతున్నారు. వరుసగా వాయిదాలు పడుతున్న సినిమాలేంటో, అసలు ఈ వాయిదాల సీజన్ ఎన్నాళ్ళో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఏ ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేసిన డేట్ కి థియేటర్లలోకి రావడం లేదు. ఒకప్పుడు పెద్ద సినిమాలకు మాత్రమే ఉండే ఈ రిలీజ్ డైలమా ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా కంటిన్యూ అవుతోంది. ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ వచ్చే ముందే సినిమా పోస్ట్ పోన్ అని అనౌన్స్ చేస్తారు. ఇంతకుముందు షూటింగ్ డిలే వల్ల వాయిదా పడేది. ఇప్పుడు పట్టుమని 10 రోజులు సమ్మె చేస్తే కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇలా ప్రభాస్ సినిమా దగ్గర నుంచి శర్వానంద్ వరకు అందరూ వరుసగా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు. ప్రభాస్ సినిమా టైంకి రిలీజ్ అయ్యిందంటే అదే పెద్ద రికార్డ్ అంటున్నారు జనాలు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు ఈ మధ్యకాలంలో ఏది అనౌన్స్ చేసినా డేట్కి రిలీజ్ కాలేదు. బాహుబలి దగ్గర నుంచి ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా 300 కోట్ల రాజాసాబ్ కూడా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే 4 ఏళ్ల నుంచి ఈ సినిమా ప్రాసెస్ అవుతోంది. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అని ఆశ చూపించారు. ఆ తర్వాత షూటింగ్ కంప్లీట్ అవ్వక అది కాస్త ఈ సంవత్సరం సమ్మర్ అయింది. షూట్ డిలేతో అది కూడా వర్కౌట్ అవ్వక ఈ డిసెంబర్ 5 అని మొత్తానికి రిలీజ్ డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సీజీ వర్క్ అవ్వలేదని డిసెంబర్ 5 కాస్త జనవరి 9కి పోస్ట్ పోన్ అయింది. ఫ్యాన్స్ మాత్రం జనవరి నుంచి పోస్ట్ పోన్ అవ్వకపోతే చాలని కోరుకుంటున్నారు. సెప్టెంబర్ 25న అఖండ సినిమా రిలీజ్. దసరాకి నందమూరి నటసింహం రోరింగ్ థియేటర్లో అదిరిపోతుందని వెయిట్ చేసిన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది టీం. అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేసింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న అఖండ 2 హై ఎక్స్పెక్టేషన్స్, భారీ బడ్జెట్తో భారీ స్కేల్లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ చేస్తోంది. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడే సెప్టెంబర్ 25న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం వాయిదా వేసేశారు. అఖండ 2 రిలీజ్ డేట్ ఇచ్చే టైంకి నిజానికి అదే రోజున 2 సినిమాలు ముందే రిలీజ్ అనౌన్స్ చేశాయి. అయినా సరే కాన్ఫిడెంట్ గా అఖండ 2 రిలీజ్ డేట్ ఇచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో సినిమా థియేటర్లలోకి వస్తుందనుకున్నారు. అంతే ఫాస్ట్ గా షూటింగ్ చేశారు కూడా. కానీ ఈ సినిమా స్కేల్ పెద్దది, రీచ్ కూడా పెద్దగా ఉండాలని, సీజీ వర్క్ ఎక్కువ ఉండటంతో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయిన టీం సెప్టెంబర్ 25 నుంచి సినిమాని పోస్ట్ పోన్ చేసింది. అయితే కొత్త డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. అఖండ సినిమాల అఖండ 2ని కూడా డిసెంబర్లో రిలీజ్ చేస్తారేమో అని ఆశపడుతున్నారు ఫ్యాన్స్. చిరంజీవికైతే ఈ వాయిదాల సీజన్ సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన విశ్వంభరకి ఇంకా రిలీజ్ టైం రాలేదు. రిలీజ్ డేట్ల విషయంలో పెద్దగా ట్రబుల్ చేయని చిరంజీవి కూడా విశ్వంభర విషయంలో వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. 2 ఏళ్ల నుంచి షూటింగ్ చేస్తున్న విశ్వంభర మరో సంవత్సరం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ తో పాటు అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మాత్రం అంతకంతకు వాయిదా పడుతూనే ఉంది. విశ్వంభర సినిమా అనుకున్నట్లుగానే సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగడానికి రెడీ అయింది. అయితే సీజీ వర్క్ కాకపోవడంతో సంక్రాంతి నుంచి సమ్మర్కి పోస్ట్ పోన్ అయింది. ఈ గ్యాప్లో గ్లిమ్స్ రిలీజ్ చేసి విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేసింది టీం. దాంతో కరెక్షన్ల కోసం ఏకంగా సంవత్సరం టైం తీసుకుని వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. రవితేజ కెరియర్ లో ఎప్పుడూ లేనంత డైలమా తన మైల్ స్టోన్ మూవీకి ఫేస్ చేస్తున్నారు. మూవీ మెషిన్ గా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే రవితేజ తన 75వ సినిమా రిలీజ్ ని 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అది ఇప్పటి వరకు రిలీజ్ అవ్వకుండా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న సినిమా కెరియర్లోనే మైల్ స్టోన్ మూవీగా వస్తున్న 75వ సినిమా. బాగా కేర్ తీసుకుని టైం తీసుకుని చేస్తున్న మాస్ జాతర మూవీని ఆగస్టు 27న రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే డేట్ దగ్గరకొచ్చినా ఇంకా సినిమా ప్రమోషన్లు లేవు, ఎలాంటి అప్డేట్స్ లేవు. దాంతో సినిమా పోస్ట్ పోన్ అనుకున్నారంతా. మాస్ జాతర మూవీ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 12కి పోస్ట్ పోన్ అయింది. మాస్ జాతర ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అసలే సంక్రాంతి బిజీగా ఉందని అక్కడి నుంచి సమ్మర్కి పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ నుంచి ఆగస్టు 27కి షిఫ్ట్ అయింది. తీరా మధ్యలో సమ్మె స్టార్ట్ అవడంతో
మళ్లీ పోస్ట్ పోన్ అయింది. అయితే ఈసారి మాత్రం డేట్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. అనుష్క లీడ్ రోల్లో వస్తున్న ఘాటీ పరిస్థితి కూడా అంతే. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన ఘాటీ ఆగస్టులో అయినా రిలీజ్ అవుతుందనుకున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి మొన్న ఈ మధ్య వరకు ఏ అప్డేట్స్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని, క్రిష్ సినిమా నుంచి బయటికెళ్లిపోయాడని రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్లీ ఘాటీ ఆగస్ట్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకొస్తోంది. సెప్టెంబర్ 5న తేజ సజ్జా మిరాయిస్ మూవీ రిలీజ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలోకి వస్తున్నట్లుగా హడావిడి కూడా చేసింది. అయితే ఈ సినిమా వారం రోజులు పోస్ట్ పోన్ అయ్యి సెప్టెంబర్ 12కి వాయిదా పడింది. తేజ సజ్జా సెప్టెంబర్ 5న రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేశాడు. ఇవి కాక వైరల్ అవుతున్న వైబ్ సాంగ్ తో పాటు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను ఫుల్ గా పెంచేస్తోంది. అయితే ఈ సినిమా ఫైనల్లీ మరోసారి వాయిదా పడకుండా రిలీజ్ అవుతుండటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. సినిమా స్టార్ట్ చేసేటప్పుడే ఫలానా టైంకి సినిమా రిలీజ్ చేస్తామని డేట్ ఇచ్చేస్తారు. కానీ ఆ డేట్ కి మాత్రం రిలీజ్ అవ్వదు. తీరా డేట్ దగ్గరికి వచ్చాక సారీ సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాం, మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో సినిమా రిలీజ్ అంటూ పోస్ట్ పెడుతున్నారు. అసలు అంతకాలం సినిమాలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి? ఎన్నో లెక్కలేసుకుని మంచి సీజన్ చూసుకుని పక్కా ప్లాన్తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి కూడా వాయిదా తప్పలేదు. 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చే సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సినిమా షూటింగ్ కూడా ఫాస్ట్గానే చేస్తోంది. అయినా రిస్క్ ఎందుకని బఫర్ టైం తీసుకుని సినిమాని సంక్రాంతి నుంచి సమ్మర్కి జూన్ 25, 2026కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ తో బడ్జెట్ పెరిగిపోతుంటే దీనికి తోడు సినిమాలు కూడా డిలే అవుతూ ఉండడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. వీటిలో ఓజీ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్తో బిజీగా ఉండడం, ఆ తర్వాత మిగిలిన సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఓజీ సంవత్సరం పోస్ట్ పోన్ అయ్యి ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు ఆ డేట్ ని కన్ఫర్మ్ చేయడం కానీ, పోస్ట్ పోన్ అవుతున్నట్లు అనౌన్స్ చేయడం కానీ జరగలేదు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అవుతోంది కాబట్టి సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. సో సెప్టెంబర్ 25న ఫస్ట్ డే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వాయిదా వేసుకుని కొత్త డేట్ చూసుకోవాల్సి వస్తోంది. దుల్కర్ సల్మాన్, సముద్రకని లీడ్ రోల్స్ లో రానా ప్రొడ్యూసర్ గా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న కాంతా మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు ఒక్కరోజు పని ఆగిపోయినా కూడా కష్టమే. సరిగ్గా అలాంటి టైం కాంతా మూవీ ఫేస్ చేస్తోంది. మొన్నీ మధ్య టీజర్ కూడా రిలీజ్ చేసిన టీం సెప్టెంబర్ 12కి రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేసింది. అయితే సమ్మర్ ఎఫెక్ట్ కాంతా మీద బాగా పడింది. అందుకే సినిమాని రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. పెద్ద సినిమాలకైతే వర్క్ ప్రాసెస్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైం కావాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య చిన్న సినిమాలు కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. క్వాలిటీ చెక్ చేసుకున్నాకే అన్నీ అంటూ సినిమాల్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న అడవిశేష్ ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేశారు. అన్నట్టుగానే పోస్టులు కూడా పెట్టారు. కానీ వీటిలో ఒక సినిమా మాత్రం రిలీజ్ చేస్తున్నారు, కానీ ఇంకొకటి మాత్రం పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. కెరీర్ స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గూఢచారి మూవీకి సీక్వెల్ గా గూఢచారి 2 చేస్తున్నారు అడవిశేష్. అయితే ఆ సినిమాని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ షూట్ డిలే వల్ల అది కాస్త వాయిదా పడి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మే 1న రిలీజ్ కాబోతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి హీరోగా, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా వాయిదాలు తప్పలేదు. విమెన్ సెంట్రిక్ సినిమా, అందులోనూ పెద్దగా హంగులు లేని సినిమా. త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారనుకుంటే హై క్వాలిటీ అవుట్పుట్ కోసం సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అందుకే సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన గర్ల్ ఫ్రెండ్ ని సెప్టెంబర్ 5కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు షూటింగ్ డిలే, వేరే సినిమాలు రిలీజ్ ఉండటం వల్ల మరోసారి పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కి రెడీగా ఉండే శర్వానంద్
ఈసారి కూడా కొత్త కథలతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిన నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ మాత్రం వాయిదా పడుతూనే ఉంది. అసలు ఈ సినిమాని ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లోనే ఏప్రిల్లో రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవ్వకుండా వాయిదా పడింది. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఐడియా లేదు ఆడియన్స్ కి. తెలుగులో పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు అందరూ జాగ్రత్త పడుతున్నారు. ఏ మాత్రం క్వాలిటీ అటు ఇటు ఉన్నా సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. అలా తమిళ్, కన్నడలో కూడా స్టార్ హీరోలు కంటెంట్ తో పాటు కలిసొచ్చే రిలీజ్ డేట్లు చూసుకొని మరి సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. జనరల్ గా షూట్ డిలే అయి సినిమాలు పోస్ట్ పోన్ అయితే తమిళ స్టార్ హీరో విజయ్ మాత్రం సాలిడ్ సీజన్ కోసం సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నారు. విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయకుడు మూవీ ఈ సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఆ సినిమాని 4 నెలలు పోస్ట్ పోన్ చేసి జనవరి 9న పొంగల్కి రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా హ్యాపెనింగ్ స్టార్ యష్ కూడా తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. యష్ మోస్ట్ వైటింగ్ మూవీ టాక్సిక్ మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆడియన్స్ కి బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం ఏ మాత్రం కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో టైం పడుతోందని సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చికి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సినిమా ఎన్నాళ్లు పోస్ట్ పోన్ అయినా దాని మీద ఇంట్రెస్ట్ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మేకర్స్ దే అంటున్నారు ఆడియన్స్. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.